డౌట్ ఉంటుంది అందరికి. సో మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి సార్? ఒక్కొక్కరు చెప్పండి, ఎలా సేల్ చేద్దాం అనుకుంటున్నారు మీ ప్లాన్స్? కొత్త వాళ్ళు చెప్పండి సార్, ఎలా చేద్దాం అనుకుంటున్నారు? రిఫరెన్స్, వెరీ గుడ్. ఇంకా డిజిటల్గా, వెరీ గుడ్. ఇంకా డైరెక్ట్ మార్కెటింగ్, సార్ ఒక్కలే చెప్తున్నారు మొత్తం. ఇంకా రిమైనింగ్ కొత్తగా మీ ఐడియా ప్రకారం. వెరీ గుడ్, సూపర్. ఇంకా అనదర్ పర్సన్ ఇంకా ఏ విధంగా మీ ఐడియా? ఇది సింపుల్, ఆడుతూ పాడుతూ చేసుకోవాల్సిన పని. ఎవరిని ఎక్కడ డిస్టర్బెన్స్ చేయకుండా. ఆడిది అయితే 4 years అసలు ఎంత తెలుసు, నా జాబ్ చేసుకుంటూ నాకు మిగిలిన టైం 1:30కి లాగిన్, 10:30కి లాగౌట్. ఆ 1:30 మధ్యాహ్నం లాగిన్ టైంలో బిఫోర్ 6 గంటలకు లేచి కస్టమర్స్ ముందే ప్రిఫరెన్స్ చేసుకొని లొకేషన్స్కి వెళ్ళడం కానీ, హోమ్ విజిట్కి వెళ్ళడం కానీ ప్లాన్ చేసుకునేవాడిని. సో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. సో మీరు కూడా అంతే, లైక్ ఎలా వెళ్దాము, ఏ విధంగా వెళ్దామని మీకు నేను చెప్తే మీ ఉన్నాయి తెలిసినవి కాకుండా నేను కొత్తగా చెప్పగలుగుతాను. మీకు తెలిసినవి నేను చెప్పిన అనుకో మీకు ఏమైనా ఇంకా బోర్ కొట్టుకుంటారు కదా. తెలివని చెప్పడం వల్ల కొత్తదనం తెలుసుకుంటారు. ఆల్రెడీ అరే ఇది మాకు తెలుసు సార్ ఆల్రెడీ చెప్తున్నాడు అనుకుంటారు. ఓకేనా? షార్ట్లో ఇప్పుడు ఈ యొక్క సైట్లో ఏమైనా ఆఫర్లు ఉన్నాయి, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా లేదా? సో ఈ ప్రాజెక్ట్లో సేల్ చేసే ముందు, సేల్ చేయడానికి కస్టమర్కు మన కంపెనీ నుంచి కొన్ని ఆఫర్స్ రిలీజ్ చేసింది. ఆ త్రూ మనం షార్ట్ టర్మ్గా మనం సేల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఫ్లాట్లో వచ్చేసి మన ప్రాజెక్ట్లో వచ్చేసి ఒక ఫ్లాట్ ఎంత సైజులో ఉంటుంది, ఎంత స్క్వేర్ యార్డ్ ఉంటుంది టోటల్ ఒక ఫ్లాట్? ఒకవేళ కస్టమర్ అవుతారు ఎంత 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 సైజులో ఉన్నాయమ్మా మీ యొక్క వెంచర్లో అని ఖచ్చితంగా క్వశ్చన్ వేస్తాం. అవునా? ఎంత దూరంలో ఉన్నాయి, ఎక్కడ లొకేషన్ అన్న తర్వాతకి ఎన్ని ఎకరాలు సైట్ అని అడుగుతారు. రైటా కాదా? సో బ్రౌచర్లో చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో ఉంటుంది. ఇప్పుడు చెప్పినాయండి, రైట్? సో ఎప్పుడైనా బ్రౌచర్ మొత్తం చదివిన తర్వాతకి మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఓకే, రైట్? సో ఎంత స్క్వేర్ యార్డ్లో ఉంటుంది ఒక ఫ్లాట్ సార్? 147, రైట్? 147 స్క్వేర్ యార్డ్. 147 స్క్వేర్ యార్డ్లో విడ్త్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంటుంది సార్? 55 50-40 50-40 అంటే దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎంత వస్తుంది సార్? అసలు ఫ్లాట్ క్యాలిక్యులేషన్ ఎలా అయ్యేదో తెలుసా? అడుగుతారు కొంతమంది కస్టమర్స్. అది చెప్పలేనప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ ఏం చెప్తావు బాబు కూడా అంటారు. అవునా కదా? ఎస్ సార్, నువ్వు ప్రాక్టికల్గా మాట్లాడుకుంటాం. మనం ఏబీసీలో చదువుతున్నప్పుడు ఏ ఫర్ యాపిల్ చెప్పకపోతే నువ్వు మళ్ళీ ఏం చేస్తావు, నర్సరీలో కూర్చోబెడతావు. అవునా కదా? ఏ ఫర్ యాపిల్ రాదు, నువ్వు ఫస్ట్ క్లాస్కి వెళ్ళకపోతావు బాబు, అదే తెలియదు, ఫస్ట్ స్టెప్పే తెలియదు. అంటే ఈ ఫ్లాట్ వాల్యూలో విడ్త్, ఇది వచ్చేసి లెంత్, ఇది వచ్చేసి విడ్త్ సార్, రైటా? ఈ ముందట మనకి 33 feet రోడ్, 40 feet రోడ్, 60 feet రోడ్ ఉంటుంది ఎక్సెట్రా. ఓకే, రైట్? ఇది విడ్త్, ఇది లెంత్. ఇప్పుడు విడ్త్ వచ్చేసి మీరు బ్రౌచర్ చూడండి 33 ఉంటుంది. ఓకేనా? తెలియకపోతే మన యాప్లో కూడా కనబడుతుంది. ఓకే, 33 ఇంటూ ఇదెంత ఉంటుంది? 40 లేదు. ఓకేనా? ఎంత 41 ఉంటుంది, 40. ఒకసారి వేయండి. 33 ఇంటూ 40 వేయండి సార్. మీ మొబైల్ తీయండి సార్. 41 వేయండి. 33 ఇంటూ 41 డివైడెడ్ బై 9. 33 ఇంటూ 41 40. 33 ఇంటూ 40 146.6 చేంజ్ వస్తుంటుంది. అవునా కాదు? సో అది కరెక్ట్. 33 ఇంటూ 40 అంటే ఈ 33 ఇంటూ 40 మనకి నేను ఎందుకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఈ యొక్క డైమెన్షన్స్ ఉన్నాయి కదా, వెల్ డైమెన్షన్స్. అంటే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ కానీ లేదంటే ఒక మీరు కాటేజ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ ఈ డైమెన్షన్ విడ్త్ అండ్ లెంత్ సూపర్ ఫస్ట్ క్లాస్లో ఉన్న. అంటే హైలైట్గా అంటున్నాం, ఫుల్ వెల్ డెవలప్మెంట్, వెల్ సైజెస్ అంటున్నాం. అది దాంట్లో ఇది బెస్ట్ అండి 33 ఇంటూ 40. ఓకే, సో దానికోసం చెప్తున్నాను. సో సార్ మీరు అన్నారు సార్ ఇక్కడ వచ్చేసి 147 స్క్వేర్ యార్డ్ స్టార్టింగ్లో ఉంటుంది మనం చెప్పిన తర్వాత. ఆయన అడిగిన దానికి రెండో ఆన్సర్ అని చెప్పండి సార్. ఇక్కడ ఉన్న డైమెన్షన్ సైజెస్ కూడా 33 ఇంటూ 40 సార్. ఇది ఈజ్ ద వెల్ డైమెన్షన్. ఎస్ సార్ నో. ఇప్పుడు కొంతమంది 100 గజాలు అంటారు, 1850 సైజ్ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒక రైలు పెట్టేలా ఉంటుంది.
100 గదాల్లో అది 30x30 వేసుకుంటే స్క్వేర్లో ఉంటుంది, అవునా కాదు? 100 గదాల్లో 20x45 సైజు ఉంటుంది, అది మన రెక్టాంగిల్లో ఉంటుంది. 25-36 అది వెల్ డైమెన్షన్. 100 గదాలలో 30x30 కూడా కరెక్ట్ కాదు. 25-36 అనేది వెల్ డైమెన్షన్, ఫస్ట్ క్లాస్ డైమెన్షన్. సో ఆ విధంగా అండి. ఇప్పుడు ఇది కూడా అంతే, 146.6 అంటే 147 స్క్వేర్ యార్డ్, 33x40 అనేది వెల్ డైమెన్షన్, సూపర్గా ఉంటుంది. సో ఇది మీరు ఎనీ టైంలో ఎనీ అంటే వాస్తు ప్రకారంగా చూసుకున్నా కానీ, లేదంటే మీరు కాటేజ్ కన్స్ట్రక్షన్ కానీ ఒక ఇల్లు కట్టుకున్నా కానీ కరెక్ట్గా ఉంటుంది డైమెన్షన్. సో నేనేమంటున్నాను అంటే మనకు వచ్చేసి ఫ్లాట్ సైజ్ తెలిసింది 147 స్క్వేర్ యార్డ్. ఎస్ అవునా సార్? రైట్. సో 147 స్క్వేర్ యార్డ్లో మాకు ఇలా ఉంది సార్ అంటే రైట్. బడ్జెట్ విషయంలో కూడా మీకు ప్రైస్ తెలుసు, ఎంత ప్రైస్లో ఉంది సార్ ఇప్పుడు సార్? వెరీ గుడ్, 12,000 ఫర్ స్క్వేర్ యార్డ్ అని చెప్పాలి. అది స్క్వేర్ యార్డ్ స్క్వేర్ ఫీట్ యార్డ్ కూడా వేరే ఉంటుంది. కొంతమంది ఇప్పుడు సిటీలో ఏంటంటే స్క్వేర్ ఫీట్లలో మనకి కౌంట్ చేస్తుంటారు. ఓకేనా? మనం వెంచర్కి కానీ ఓపెన్ ప్లాట్కి వెళ్ళిపోతే స్క్వేర్ యార్డ్ చూసుకోవాలి. 12,000 ఫర్ స్క్వేర్ యార్డ్స్ అని చెప్పేసారు. ఓకే, ఇది వచ్చేసి మనకు ప్రైస్ విషయం, లొకేషన్ విషయం, ఓకేనా, డైమెన్షన్ విషయం ఇవన్నీ ఉంది. సేల్స్ విషయంలోకి వస్తే సార్ చెప్పినట్టుగా కాంటాక్ట్ చేస్తాం, ఓకేనా. దానికంటే ముందు మీకు ఎందుకు ఏం చెప్పారంటే కస్టమర్ బెనిఫిట్స్. తొందరగా మనకు సేల్స్ కావాలంటే ఇప్పుడు మన కంపెనీ నుంచి ఏం చేశారు, మన కస్టమర్స్కి ఆషాఢం ఆఫర్ల కింద మనకు కొన్ని ఆఫర్స్ అనేవి రిలీజ్ చేశారు. సో అది మనకు ఏం చేసుకోవాలంటే కొంచెం మనకు ప్లస్ పాయింట్గా ఉంటుంది, ఓకేనా. సో ఏంటి సార్ ఆఫర్స్, ఏమైనా ఐడియా ఉందా? ఆఫర్స్ సిల్వర్ క్యాన్ ఎన్ని గ్రామ్స్ సిల్వర్ క్యాన్ అంటున్నారు కానీ ఎంత ఇస్తున్నారు అని దాని వాల్యూ కూడా తెలుసుకోవాలి కదా సార్. వెరీ గుడ్, 10 grams సిల్వర్ క్యాన్. రెండోది సార్ 10,000 గిఫ్ట్. ఎవరు చెప్పాడు? అదే డైనింగ్ సెట్ సార్. డైనింగ్ సెట్ అది గిఫ్ట్ అంటే 10K వర్తబుల్ మనకి డైనింగ్ సెట్, కిచెన్ సెట్, అవునా కాదు? మూడోది క్లియర్ ఆఫర్స్ తెలియందే మనం సేల్ ఎలా చేస్తాం అంటే కస్టమర్ ఆఫర్స్ మిస్ చేసుకున్నట్టే కదా. రిజిస్ట్రేషన్ ఫ్రీ విత్ ఇన్ వెరీ గుడ్ సార్. విత్ ఇన్ 1 month 30 days లో పేమెంట్ ఫ్లాట్ ఫుల్ పేమెంట్ చేస్తే 1 week లో ఫుల్ పేమెంట్, విత్ ఇన్ 1 week లో ఫుల్ పేమెంట్ చేస్తే బుకింగ్ చేసిన రోజు నుంచి రిజిస్ట్రేషన్ చార్జెస్ ఫ్రీ. అవునా, మళ్ళీ మార్చారా? ఎస్ కరెక్ట్, మార్చారు. ఓకే, కస్టమర్కి బెనిఫిట్ చేయాలని ఆఫర్ చేశారు. ఓకే, వీక్లో ఫుల్ పేమెంట్ అంటే 12,000 ఇంటూ 147 స్క్వేర్ యార్డ్ అంటే ఎంత వస్తుంది సార్? 17,64,000 వస్తుంది. 64,000 ఫుల్ పేమెంట్ చేస్తే మనకి వచ్చేసి 40,000 వర్త్ ఆఫ్ అంటే దాని రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా ఉంటుంది. ఆ 40,000 వరకు అవుతుంది. ఆ 50,000 40,000 మనకు ఫ్రీగా వచ్చేస్తుంది కస్టమర్. అంటే ఇవి కస్టమర్కి ఉన్న బెనిఫిట్స్, ఓకేనా. ఈ బెనిఫిట్స్ త్రూ మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మనకి ఒక రూట్కి వెళ్ళేటప్పుడు ఒక తాడు కానీ ఒక రోడ్ మనకి ఎట్లా వారధిగా ఉంటుందో ఈ ఆఫర్స్ అనేది కస్టమర్స్కి మన కంపెనీ మధ్యలో ఒక వారధిలా ఉంటాయి, ఓకేనా. ఈ ఆఫర్స్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళకి ఈ యొక్క ఏ దాంట్లో కానీ ఇప్పుడు లేడీస్ ఉన్నారు అనుకోండి, అబ్బా నాకు 10 grams సిల్వర్ వస్తుంది కానీ కిచెన్ సెట్ అనగా కిచెన్ సెట్ నాకు బయట కొనుక్కోవాలి 10,000 పెట్టి కొనుక్కోవాలంటే బద్దగా అయిపోతుంది. సో ఈ విధంగా కూడా వస్తున్నాయంటే మనం ఫ్రీగా ఎలాగో పైసలు పెట్టి తీసుకుంటున్నాం, దాంతోపాటు ఇవి ఎక్స్ట్రా బెనిఫిట్గా మనకు వస్తున్నాయి కదా. సో ఆ విధంగా సో దీంట్లో సార్ చెప్పినట్టుగా ఈ యొక్క ఆఫర్స్ యూజ్ చేసుకున్నట్టుగా మనకి సార్ చెప్పారు కాంటాక్ట్ లిస్ట్ తీసుకోవాలని. ఎస్, సో ఈ బడ్జెట్ ఫస్ట్ ఎంత? 17,64,000 బడ్జెట్ మనకి, అవునా కాదు? సో ఈ 17,64,000 బడ్జెట్ ఒక పర్సన్ ఎవరైనా పెట్టగలుగుతారా అంటే దాని బడ్జెట్కి వెళ్ళగలుగుతారా అనుకున్న వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఓకేనా. ఇట్లా సరే ఒక ఫ్లాట్ తీసుకుంటే ఎంత అవుతుందంటే 12,000 గజం అనుకోకుండా వాళ్ళకి ఏం చెప్పాలి 17 lakhs వచ్చేస్తుందని చెప్పారు. ఈ రోజులలో ల్యాక్లలో అనేది ఈజీగా కంపారిజన్ చేస్తుంది. 17 lakhs ఈజీగా వచ్చేస్తున్నాను కానీ 17 lakhs ఓకే అతను అనుకుంటాడు ఒక 10 lakhs వరకు నా కాడ మనీ ఉన్నాను, ఒక 10 lakhs వరకు నేను లోన్కి వెళ్ళినా కానీ పర్సనల్ లోన్కి వెళ్ళినా కానీ వేరే లోన్కి వెళ్ళినా కానీ ఈజీగా ఓకేనా. సో ఇది ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆ బడ్జెట్ ఎంతో తెలుసుకున్న తర్వాతకి
మీరు మీ యొక్క కాంటాక్ట్ లిస్ట్లో ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకోండి. ఎంతమంది మీరు 15 లక్షలు, ఒక 13 లక్షలు, 12 లక్షలు తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు లిస్ట్ అవుట్ మొత్తం తీయండి. రెండోది వచ్చేసి ఏంటంటే, ఒకవేళ ఇన్ కేస్ ఒక పర్సన్ తీసుకోలేదనుకోండి, ఏం చేయండి అంటే, బ్రదర్స్ ఉంటే బ్రదర్స్ ఇద్దరుగా తీసుకోమని మనం ఏం చేయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే సజెషన్ ఇవ్వాలి. సరే ఒకవేళ నా వల్ల ఒక్కడి వల్ల అవుతుందా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, మీరు మీ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదా, తీసుకోండి. లేకపోతే ఇంకో కొలీగ్స్ ఉంటారు కదా, ఆఫీస్లో కొలీగ్స్, ఇద్దరు కలిసి తీసుకోండి జాయింట్. ఓకేనా? ఈ విధంగా ఇద్దరు కలిసి ఒక ఫ్లాట్ తీసుకున్నా కానీ వాళ్ళకి రేపు అమ్ముకునేటప్పుడు కూడా మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ పార్ట్నర్ తీసుకుంటారు అలా. లేదా ఇంకోటి ఏంటంటే 25% కూడా మనకు ఉన్నది, 25% కూడా కట్టవచ్చు. ఓకేనా? ఎందుకు కట్టవచ్చు? ఈ యొక్క ట్రిప్ మనకు క్వాలిఫై కావాలనుకుంటే, అవునా కదా? ట్రిప్ క్వాలిఫై కావాలనుకుంటే ఒక ఫ్లాట్కి 25%, ఇంకో ఫ్లాట్కి 25%. అంటే ఈ 17,64,000లో 25% ఎంత అవుతుంది? 4,41,000 అవుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఇంకా సింపుల్ అయిపోయిందా లేదా? అంటే 15 లక్షలు కట్టే వరకు ఇబ్బంది పడుతుంది అనుకో, ఏముంది, ఇప్పుడు ఒక 4 లక్షలు, 4.5 లక్షలు కట్టండి. దాని తర్వాత మీకు టైమింగ్ ఇస్తారు, ఒక 45 డేస్ టైం ఇస్తారు. ఆ 45 డేస్లో రిమైనింగ్ పేమెంట్ కట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? అట్లా 2 ఫ్లాట్ మనకి 4,41,000, 4,41,000 పేమెంట్ చేశారంటే యూ కెన్ ఎలిజిబుల్ టు దట్ ట్రిప్. ఓకేనా? అట్లా అంటే మనమే ఈ పర్సన్ వచ్చేసి ఇంత బడ్జెట్లో లేనన్నప్పుడు, ఓకే, మీ దగ్గర 5 లక్షలు ఉన్నాయంటే ప్రజెంట్ 5 లక్షల వరకు కట్టండి 25%. నెక్స్ట్ ఏదైనా ఉంటే మీరు లోన్కి వెళ్ళడమా కానీ, ఇంకొక టైం ఇవ్వడం కానీ అంటే మనం సాఫ్ట్వేర్ మాట్లాడేసి నేను చూసుకుంటాను అనేది మనం చెప్పాలి. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైనా కానీ మీరు హైలైట్ కావాలి కస్టమర్ ముందు. ఓకేనా? లీడర్స్ కూడా మిమ్మల్ని హైలైట్ చేస్తారు. లీడర్స్ ఏదో క్రెడిట్ కొట్టాలని కూడా ఉండదు. మీరు హైలైట్ అయిపోతే కస్టమర్ ముందు ఈజీగా మనకు గెటిన్ అవుతారు. ఇది ఒక ప్రాసెస్ వస్తుంది. ఓకేనా? రెండోది వచ్చేసి, మీరు లిస్ట్ అవుట్ తీసుకున్నాము, ఒకటి అయిపోయింది. ఒక పర్సన్ తీసుకోకపోతే 2 పర్సన్ అనుకున్నాము. 2 పర్సన్ కూడా ఒక ఫ్లాట్కి 2 పర్సన్ మేము నాకు వద్దు, నాకు గొడవలు అయితే అనుకున్నప్పుడు ఈ పర్పస్లో వెళ్ళిపోవాలి. ఓకేనా? లేదు ఇట్లా కూడా కాదనుకున్నప్పుడు ఏం చేయాలంటే, మనకు పెద్ద పెద్ద డైమెన్షన్ అంటే పెద్ద పెద్ద ఫ్లాట్లు ఉంటాయి, 200 గదాలు, 250 గదాలు అట్లా ఉంటాయి. దాంట్లో సరిసగం కూడా చేయొచ్చు. ఓకేనా? 100 గదాలు, 120 గదాలు కూడా చేయొచ్చు పెద్ద ఉన్నాం. అలా కూడా మనం, కానీ కస్టమర్ దగ్గర ఎంత బడ్జెట్ ఉంటుందో, ఒకవేళ మనకున్న ఈ పెద్ద సైట్ అయితే అది, లేకపోతే వేరే సైట్ వరంగల్ హైవేలో ఉన్న ఏ సైట్ అయినా కానివ్వండి, మనం ఇప్పించడానికి ట్రై చేయాలి. ఓకేనా? వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా, సార్ ఇవాళ మీరు ఇలా తీసుకుంటున్నారంటే, ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్లో, ఇప్పుడు 4 ఇయర్స్ 5 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాతనే మనకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని చెప్తాం. 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా మనకి సేల్స్ పరంగా మనం ఒకటి లిస్ట్ అవుట్ అయితే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే, మీరు ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా తీసుకొని దాన్ని ఏం చేయాలంటే ఫాలోఅప్ చేయాలి. ఓకేనా? లేకపోతే ఇంకొక విషయం కూడా ఎట్లా ఉంటుందంటే, కొంతమంది అసోసియేషన్స్ ఉంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్లో మీకు వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదా, మీరు ఫ్యామిలీ గ్రూప్స్ అలా ఉంటాయి కదా సార్, ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ గ్రూప్ వైజ్గా ఒక ఫ్లాట్ తీసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఒక రిలేషన్షిప్ ఉంటారు, బావమరుదులు, బావలు, మామలు అందరూ కలిపి, ఒక్కొక్కరు కాకపోవచ్చు, ఒక్కొక్కరు 2-2 లక్షలు వేసి కూడా ఒక ఫ్లాట్ తీసుకొని అలా పెట్టేశారు అనుకోండి. ఈ ఒక ఫ్లాట్ అనేది నెక్స్ట్ ఎప్పుడైనా అమ్మేసి దేనికైనా యూజ్ చేయొచ్చు అసోసియేషన్ పరంగా. అంటే మన అసోసియేషన్ పెద్దది ఉంటుంది, కానీ మన రిలేషన్షిప్ అసోసియేషన్ వేరే ఉంటుంది. ఇప్పుడు మేమే ఉన్నాము ఎగ్జాంపుల్గా, మా బ్రదర్స్ మేము అందరు కలిపి ఒక 5 ఉంటాము. 5 కలిసి ఏం చేసామంటే ఒక ఫ్లాట్ తీసుకున్నాం. ఓకేనా? ఇంకో వేరే వెంచర్లు వచ్చినప్పుడు ఏం చేసామంటే, అప్పుడు ఆ ఒక వెంచర్లో ఉన్నదని 2 బ్రదర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఇంకో వెంచర్లో తీసుకున్నప్పుడు ఏం చేసాం, మనిషికి 2.5 లక్షలు వేసుకొని మళ్ళీ మేము ఇంకో ఫ్లాట్ తీసుకున్నాం బాబుపేటలో. ఓకేనా? అక్కడ తీసుకోగానే ఇంకో వేరే 2 బ్రదర్స్ మీద రిజిస్ట్రేషన్ చేసాం. ఓకేనా? సో ఈ విధంగా మేము ప్లాన్ చేసి ఇప్పటికీ మాకు ఒక 4-5 ఫ్లాట్లు ఉంటాయి. నేను ఒక్కనే వెళ్ళి 5 ఫ్లాట్ కొనలేదు కదా, ఆ విధంగా. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఏం చేయాలంటే, ఏ విషయంలో కానివ్వండి, చిన్న కొంచెం క్లూ వచ్చినా కానీ దూరిపోవాలి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఒకే రోజు అన్ని నేర్చుకుంటూ కూడా బాగోదు. అండ్ ఇంకొక విషయం ఒకటి చెప్పాలనుకుంటున్నాను, లాస్ట్ అండ్ ఫైనల్. సో మీకు ఏది అయినా కానీ కొంతమంది పెద్దవాళ్ళు చెప్తుంటారు, అరే నువ్వు అనుకురా అయిపోతుంది, లేకపోతే మనకు మోటివేషన్ స్పీకర్స్ కానీ, లేకపోతే మనకు గురువులు కానీ ఉన్న పెద్దవాళ్ళు కానీ చెప్తుంటారు, కాన్ఫిడెంట్ చేయాలని చెప్తుంటారు. కానీ మనం ఏదైనా పని ఇప్పుడు మనకు కాన్ఫిడెంట్గా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా అవుతుందో కాదు. ఎందుకు అవుతుంది తెలుసా? ఐడియా ఉందా? లేదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? ఎగ్జాంపుల్ కదా, అది రియల్ నాకు తెలిసి. ఓకే, ఇప్పుడు మన బాడీ ఉంది, అవునా కదా? మన బాడీలో వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది? ఎంత సార్? 70ఏనా? రియలా? కరెక్టేనా? రైట్, గుడ్. మిగతా పర్సంటేజ్ ఏముంటుంది సార్? బ్లడ్
ఓకేనా, దాంట్లో ఉన్న ఇంకా వేరే వేరే ఎక్సెట్రా ఉంటుంది, కానీ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది మనకి కదా. ఎక్కడికి వెళ్ళినా కానీ డాక్టర్లు ఏమంటారు, వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకో బాబా అంటుంటారు కదా. నేనేమంటున్నాను అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, యుక్తానిజం వాళ్ళు చేసేవాళ్ళు కానీ ఓకేనా, ఇంకా వేరే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఏదైనా భయపెట్టే హర్రర్ మూవీస్ కానీ అని ఏమైనా ఉన్నా కానీ చూస్తున్నప్పుడు, లేదా ఏదైనా లవ్ అండ్ రొమాంటిక్ కానీ లేదా ఫ్యామిలీ మూమెంట్స్ చూస్తున్నప్పుడు అందులోకి లీనమైపోతుంటాం. ఒక మ్యూజిక్ వింటుంటే ఆ మ్యూజిక్లోకి లీనమైపోతుంది. వై? మెదడు మనం చూస్తున్నది అది ఫంక్షనాలిటీ కాదండి, నాకు తెలుసు ఓకేనా. మన బాడీలో ఏమవుతుందంటే 30% వేరే ఉంటే 70% వాటర్ ఉంటుంది కదా. ఆ 70% వాటర్ అనేది మనం ఏం చేస్తే అదే చేస్తుంది కదా, ఓకేనా. అందులో ఉన్న ఫంక్షనల్ వాటర్లో ఉన్న ఘనత అంటే అదే. ఇప్పుడు ఆ వాటర్ దేంట్లో తీసుకెళ్ళినా అందులో కలిసిపోతుందా లేదా? అలాగనే ఇప్పుడు నేను సేల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన బాడీలో ఉన్న 70% అనేది మీకు సపోర్ట్ చేస్తుంది, అది 100% సపోర్ట్ చేస్తుంది ఓకేనా. ఆ 30% వేరు. ఇప్పుడు మీరు నెగిటివ్గా అనుకోండి, నేను ఏం పోతా అంటే మనకి ఏమైతే లేజీతనం అనేది స్టార్ట్ అయిపోతుంది. అది ఏంటి, మన బాడీలో ఉన్న మన మైండ్ కాదు, మైండ్ నుంచి మనం ఉన్న వాటర్ క్వాంటిటీ అనేది అది వీక్ అయిపోతుంటుంది ఓకేనా. లేదు మనము పెళ్ళికి వెళ్తున్నప్పుడు టైం అయిపోతుంటుంది, పోవాలి 1 అవర్లో రీచ్ అవ్వాలని ఖచ్చితంగా 1 అవర్లో రీచ్ అవుతాము, అవునా కాదు. లేకపోతే 10 మంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను ఏదో ఒకటి చెప్తున్నప్పుడు మీరు దాన్ని కాన్సన్ట్రేషన్ పెట్టి కూడా మనం వింటుంటాం కదా. అది కూడా ఎలా అంటే అంతే, వాటర్లో ఉన్న క్వాంటిటీ అంటే ఇదైతే సైన్స్ పరంగా చూసుకుంటే ఇది 100% ట్రూ. అంటే నేను ఇలా చేయగలుగుతాను అనుకుంటే ఖచ్చితంగా చేయగలుగుతాను ఓకేనా.